హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము 9th క్లాస్లో ఉన్న 10th చాప్టర్ అయిన పని మరియు శక్తి అనే కాన్సెప్ట్లో ఉన్న లెక్కలు వార్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేయబోతున్నామండి. సో ఈ వార్డ్ ప్రాబ్లమ్స్లోంచి ఖచ్చితంగా మన డిఎస్సిలో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హెచ్జిటికి అయితే మనకి 1 లేదా 2 బిట్లు వస్తాయండి. అదే స్కూల్ అసిస్టెంట్కి అయితే మనం 3 నుంచి 5 బిట్లు ఈ వార్డ్ ప్రాబ్లమ్స్ రూపంలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఫిజిక్స్ 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్న అన్ని ఫిజిక్స్ చాప్టర్స్లో నుంచి రాగలిగిన లెక్కలన్నింటినీ ఒక సిరీస్ రూపంలో మీకు అన్ని చాప్టర్స్ని చాప్టర్ వైజ్గా మీకు వివరించడం జరుగుతుంది. ఆ వీడియోస్ అని మన ఛానల్లో ఉంటాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఫిజిక్స్ అనే పార్ట్ 2 కనుక ఓపెన్ చేశారనుకోండి, ఫిజిక్స్ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారనుకోండి, అందులో చాప్టర్స్ అలాగే వార్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సీక్వెన్స్లో మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు కావాల్సిన వాళ్ళు వెరిఫై చేయండి, సరేనా? అలాగే మన వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ప్రిపరేషన్లో తప్పకుండా మన వీడియోని లైక్ చేయడం, అలాగే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కనీసం ఇద్దరికైనా షేర్ చేయడం మర్చిపోకండి. ఇది మేము ఎటువంటి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కేవలం మీ నుంచి సపోర్ట్ మాత్రమే కోరుకుంటూ ఉన్నాము. ఎక్కువ మందికి రీచ్ అయితే మేము చేస్తున్న వర్క్కి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సరేనా? లేట్ చేయకుండా మనము కాన్సెప్ట్ మొదలు పెడదాం. పని చూడండి. పని అంటే ఏంటి? బలము మరియు స్థానభ్రంశాల లబ్ధాన్ని మనం పని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి బలము అంటే చూడండి, ఒక వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువుని మనము కొంత బలంతో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదిపామనుకోండి. సో ఇక్కడ వరకు కదిపాం కాబట్టి దాన్ని ఇక్కడ ఏం చేసినట్లు మనము పని చేసినట్లు, అంటే ఒక వస్తువుని కొంత బలం ప్రయోగించి కొంత దూరం కదిపితే పని జరిగినట్లు కదా. సో దూరాన్ని మనం స్థానభ్రంశము అని, బలాన్ని మనం ఎఫ్ అని పిలుస్తాం కాబట్టి ఎఫ్ ఇంటూ ఎస్ ఏమవుతుంది మనకి పని అవుతుందన్నమాట. సో దీనికి ప్రమాణాలు వచ్చేసి ఎఫ్కి ప్రమాణాలు ఏంటి? బలానికి న్యూటన్స్, అలాగే దూరానికి ప్రమాణాలు ఏంటి? మీటర్స్. సో న్యూటన్ మీటర్స్ అని చెప్పేసి మనకి ఇలా రాస్తామన్నమాట. ఎన్ఎం అని రాస్తారు, న్యూటన్ మీటర్స్ అని చెప్పేసి. ఇది కాకుండా పని చేయగల సామర్థ్యాన్ని శక్తి అంటారండి. పని చేయగల సామర్థ్యాన్ని శక్తి అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం జరుపుతున్నాం అనుకోండి, దానికి మనం ఏం ఉపయోగించాము? శక్తిని ఉపయోగించాం అనమాట. సో పని శక్తి రెండు కూడా దాదాపుగా పర్యాయ పదాలుగా ఇక్కడ ఉపయోగించడం జరిగిందనమాట. సో ఇక్కడ శక్తి మనకి ఈ పాఠంలో 2 రూపాల్లో ఉంటుందండి. ఒకటి మనకి గతి శక్తి, 2 మనకి స్థితి శక్తి. ఓకేనా? గతి శక్తి మరియు స్థితి శక్తి. గతి శక్తికి ఫార్ములా ఏంటి? 12mv² అండి. 12mv². ఇక్కడ v అంటే వేగం అనమాట. అలాగే స్థితి శక్తికి ఫార్ములా ఏంటి? mgh. ఈ 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. స్థితి శక్తి mgh. m అంటే ద్రవ్యరాశి, g అంటే గురుత్వ త్వరణం, h అంటే హైట్. ఓకేనా? స్థితి వల్ల కలిగే శక్తిని స్థితి శక్తి అని, గమనం వల్ల కలిగే శక్తిని గతి శక్తి అని మనం పిలుస్తూ ఉంటాము. సో ఇవి ఇందులో ఉన్న కాన్సెప్ట్ అనమాట. అలాగే పని జరిగే రేటును ఏమని పిలుస్తున్నాడు? సామర్థ్యము. పని జరిగే రేటును సామర్థ్యము అని పిలుస్తారనమాట. అంటే సామర్థ్యానికి మనము ప్రమాణాలు ఏం చెప్పొచ్చు అంటే వాట్ అని చెప్పొచ్చు అండి. వాట్. దీని ఇంకొక రూపంలో జౌల్ పర్ సెకండ్ అంటారు. ఇలా అడుగుతున్నాడు అండి ఆప్షన్లో. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 1 జౌల్ పర్ 1 సెకండ్. ఓకేనా? 1 జౌల్ పర్ 1 సెకండ్. ఇక్కడ చూడండి 1 న్యూటన్ మీటర్² అన్నాడు అనుకోండి. 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. 2 సమానంగానే మనము యూనిట్స్ని భావించాల్సి ఉంటుందన్నమాట. మరి స్థాన బలము ఇంటూ స్థానభ్రంశం అన్నాం కాబట్టి ఏ సందర్భంలో పని శూన్యము అవుతుంది? ఈ కాన్సెప్ట్ మీద రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. పని శూన్యం అవ్వాలంటే ఏంటండి? మనకి 3 సందర్భాలు ఉంటాయి. ఏమేంటి చూడండి. బలం లేదనుకోండి, అసలు ఏమాత్రం బలం ప్రయోగించలేదు, కానీ స్థానభ్రంశం మాత్రం ఉంది. అప్పుడు బలం 0 అయింది కాబట్టి 0 ఇంటూ స్థానభ్రంశం ఏమవుతుంది? 0 అయిపోద్ది. అప్పుడు పని కూడా ఏమవుతుంది? 0 అయిపోద్ది, శూన్యం అవుతుంది అనమాట. సార్ మరి బలం లేకుండా స్థానభ్రంశం ఉండడం సాధ్యమా? సాధ్యమేనండి. స్థానభ్రంశం కదలిక ఉండొచ్చు, బలం లేకుండా కూడా వస్తువు కదలొచ్చు. ఎక్కడ? స్పేస్లో రాకెట్స్ మన గురుత్వాకర్షణ త్వరణాన్ని దాటి దూరం వెళ్ళిపోయినాయి అనుకోండి, అక్కడ ఫ్యూయల్ ఏం ఖర్చు అవ్వదు కదా. సో అక్కడ ఏ బలం పని చేయకపోతే దాని గమనంలో దాని యొక్క వేగంలో ఎలాంటి మార్పు ఉండదు, సమవేగంతో అది ప్రయాణిస్తూ వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ స్థానభ్రంశం అనేది ఉంటుంది, కానీ అక్కడ బలం మాత్రం లేదు. ఎందుకంటే అక్కడ ఫ్యూయల్ ఏం వాడలేదు కదా. సో కాబట్టి స్థానభ్రంశం ఉండి బలం 0 అయింది అనుకోండి, అక్కడ జరిగిన పని శూన్యము. సో మొదటి సందర్భం. మరి రెండో సందర్భం చూడండి. బలం ఉంది, స్థానభ్రంశం శూన్యమైంది అనుకోండి. బలం ప్రయోగించాము కానీ స్థానభ్రంశం మాత్రం లేదు. సో బలము ఇంటూ 0 ఏమవుతుంది? అప్పుడు కూడా పని శూన్యమైపోద్ది అనమాట. సో మరి ఇలాంటి సందర్భం ఏమైనా ఉంటుందా సార్ అంటే, గుండ్రంగా తిరుగుతుంది అనుకోండి. ఒక వస్తువు ఇలా తిరిగి గుండ్రంగా వచ్చిందండి. ఇలా గుండ్రంగా తిరిగింది కాబట్టి దీన్ని ఎంతో కొంత బలంతో మనం తిప్పాం కాబట్టి దీని మీద స్థానభ్రంశం ఏమైనా ఉందా? స్థానభ్రంశం లేదు కదా. ఎక్కడ మొదలైందో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది కాబట్టి స్థానభ్రంశం లేదు, కానీ బలం మాత్రం ఉంది. సో కాబట్టి అప్పుడు స్థానభ్రంశం 0 అయిపోయింది కదా, పని కూడా 0 అయిపోతుంది. సో రెండో సందర్భం ఇది. బలం 0 అయినప్పుడు పని 0, అలాగే స్థానభ్రంశం 0 అయినప్పుడు పని 0. మూడో సందర్భం అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సందర్భం ఏమిటి చూడండి. బలము మరియు స్థానభ్రంశాల మధ్య లంబకోణం ఉన్నప్పుడు జరిగిన పని శూన్యము.
ఇది కొంచెం మనకి ఇంటర్మీడియట్ ఆ స్థాయికి వెళ్ళామనుకోండి, ఎఫ్ ఇంటూ ఎస్ అనుకున్నాం కదా మన ఫార్ములా, ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ తీటా అని అంటాడండి. సో కాస్ తీటా అంటే 90 డిగ్రీస్ పెట్టామనుకోండి, కాస్ 90 వాల్యూ 0 అనమాట. సో అక్కడ పని కూడా మొత్తం శూన్యం అయిపోతుంది. ఇలాంటి సందర్భాలు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఒక వ్యక్తి బరువులు మోసుకుంటూ, ఒక వ్యక్తి ఉన్నాడు బరువులు మోసుకుంటూ ఇలా సమాంతరంగా ప్రయాణిస్తున్నాడు అనుకోండి, అతను చేసిన పని 0. ఎందుకని? గురుత్వ బలం కిందికి పనిచేస్తుంది, స్థానభ్రంశము లంబంగా ఉంది. అప్పుడు లంబంగా ఉందంటే ఆటోమేటిక్గా పని 0. అలా బరువులు మోసిన వ్యక్తి మరి ఏం పని చేయట్లేదా అంటే మనం బయట అనుకోండి పని చేశారు అనుకుంటాం. కానీ ఫిజికల్ టర్మినాలజీలో, ఫిజిక్స్లో వచ్చేసరికి అక్కడ పని జరిగినట్లు మనం చెప్పకూడదు. మరి అతను ఎందుకు సార్ మనం అతనికి డబ్బులు ఇస్తామంటే అతను బరువులు మోసాడు కదా, సో మోసినందుకు మాత్రమే డబ్బులు ఇస్తామన్నమాట. కానీ అక్కడ పని జరగలేదు, గుర్తుపెట్టుకోండి. మరి ఒకవేళ బలం ఇటు పనిచేస్తూ ఉందనుకోండి, బలం కిందికి పనిచేస్తుంది, వస్తువు పైకి కదులుతూ ఉందనుకోండి, అప్పుడు మరి ఉండొచ్చా, పని జరుగుతుందా సార్ అంటే బలాన్ని వ్యతిరేకించి స్థానభ్రంశం, గురుత్వ బలాన్ని వ్యతిరేకించి స్థానభ్రంశం జరుగుతుంది కదా, సో అప్పుడు గమనం ఉండొచ్చు అనమాట, పని జరుగుతుంది. ఇక్కడ రెండు వ్యతిరేక దిశలో కనుక రెండు బలాలు పనిచేస్తూ ఉన్నాయి అనుకోండి, ఏ బలం ఎక్కువగా ఉంటే అటువైపుకు వస్తువు ప్రయాణిస్తుంది, స్థానభ్రంశం ఉంటుంది, అక్కడ పని జరిగినట్లుగా మనం భావించాలి. అంతేగాని లంబంగా ఉంటే మాత్రము పని జరగనట్లుగా మనం భావించాలి. సో ఇక్కడ పని రెండు రకాలుగా ఉంటుందండి, ఒకటి ధనాత్మకము, ఓకేనా, రెండు రుణాత్మకము. సో మీకు తెలుసు ఎప్పుడు ధనాత్మకం అవుతుంది, బలం ఏ దిశలో పనిచేస్తుందో స్థానభ్రంశం కూడా అదే దిశలో పనిచేస్తే అప్పుడు ధనాత్మకము, పని పెరుగుతుంది, ఆ వస్తువు వేగంగా ప్రయాణిస్తుంది, వేగంగా కదులుతుంది. అలా కాకుండా బలం ఒకవైపుకు పనిచేస్తూ స్థానభ్రంశం కనుక వేరే వైపుకు ఉందనుకోండి, అప్పుడు జరిగే పని మనకి రుణాత్మకం అవుతుంది. ఆటోమేటిక్గా ఆ వస్తువు ఎక్కువ దూరం ప్రయాణించలేదు, ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది అనమాట. సో ధనాత్మకము మరియు రుణాత్మకం మీద కూడా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడండి. సో ఇవి మనం బేసిక్స్ అన్ని కవర్ చేసాము. ఇంకా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి నేను క్వశ్చన్ చదువుతాను, మీ ఆన్సర్ ఏంటో మీరు పైకి చెప్తూ ఉండండి లేదా కామెంట్ చేస్తూ ఉండండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటాను, సరేనా. ఫస్ట్ ఇక్కడ చూడండి, సుమ చెరువులో ఈత కొడుతుంది, పని జరిగిందా లేదా అంటున్నాడు. చెరువులో ఈత కొడుతూ ఉందంటే బలాన్ని ఆమె చేతులతో ప్రయోగిస్తూ ఉంది, ఆమెకు స్థానభ్రంశం కూడా ఉంది, రెండు ఉన్నాయంటే పని జరిగినట్లుగా మనం భావించాలి, సరేనా. మీరు ప్రతిసారి ఏమేమి చూడాలి, బలం ఉందా లేదా, స్థానభ్రంశం ఉందా లేదా, రెండు ఉండాలండి, ఏది ఒకటి ఉంటే మళ్ళీ కుదరదు, సరేనా. గాడిద వీపుపై బరువును మోస్తుంది, అక్కడ బలం ఉంది, మోస్తుంది కాబట్టి, సరేనా. మరి స్థానభ్రంశం ఉందా అండి, స్థానభ్రంశం ఉందా, కదులుతుందని ఇచ్చాడా, మనకి ఇవ్వలేదు. ఒకవేళ కదులుతూ ఉన్నప్పటికీ బలం క్రింది వైపుకు పనిచేస్తుంది, గాడిదేమన్నా ఇలా కదులుతూ ఉంది కాబట్టి అప్పుడు పని ఏమవుతుంది, లంబంగా ప్రయాణిస్తే 0. సో ఒకవేళ అది కదులుతుంది అనుకున్నా లేదా నిల్చుంది అనుకున్నా కానీ రెండు సందర్భాల్లోనూ పని శూన్యం అవుతుంది, ఇక్కడ పని లేదు. అలాగే గాలిమర బావి నుండి నీటిని తోడుతుంది, బావి నుండి నీటిని ఇలా పైకి తోడుతుంది అనుకోండి, పైకి తోడుతుంది అనుకుంటే చూడండి, ఇక్కడ స్థానభ్రంశం ఉందా లేదా, నీరు కదులుతుంది కదండి, ఇలా కదులుతుంది, స్థానభ్రంశం ఉంది. మరి బలం ఉందా, బలం కూడా ఉంది, గురుత్వ బలం కిందికి పనిచేస్తుంది, ఆ మోటార్ గాలిమర ఉంది కదా, ఆ గాలిమర బలం పైకి పనిచేస్తుంది. సో ఏదో ఒక దిశలో బలం అయితే పనిచేస్తుంది కదా, సో బలము ఉంది, స్థానభ్రంశం ఉంది, సో రెండు ఉన్నాయి కాబట్టి పని జరుగుతుంది. వెరీ గుడ్, నెక్స్ట్కి వెళ్ళిపోదామని మనం. అలాగే ఒక ఆకుపచ్చని మొక్క కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది అన్నాడు. కిరణజన్య సంయోగ క్రియలో ఏమైనా బలము కానీ లేకపోతే స్థానభ్రంశం కానీ జరుగుతుందా, లేదు, ఓన్లీ కేవలం రసాయన చర్య మాత్రమే జరుగుతుంది, కాబట్టి ఇక్కడ పని జరిగినట్లుగా మనం భావించకూడదు. అలాగే ఒక ఇంజన్ రైలును లాగుతుంది, ఒక ఇంజన్ దాని బలం ఏ దిశలో పనిచేస్తుందండి, ఈ దిశలో పనిచేస్తుంది, రైలు కూడా ఏ దిశలో కదులుతుంది, ఇదే దిశలో కదులుతుంది. సో కాబట్టి బలము స్థానభ్రంశము రెండు ఉన్నాయి, అవి రెండు ఒకే దిశలో పనిచేస్తూ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ధనాత్మకమైన పని ఉంది. సో నేను ఇప్పుడు గుర్తుతో సహా చెప్తున్నాను, మిగతా వారికి నేను గుర్తులతో సహా చెప్తాను, ధనాత్మకమా రుణాత్మకమని. మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా. అలాగే ఆహార ధాన్యాలను ఎండలో ఎండుతున్నాయి అన్నాడు. ఇక్కడ శక్తి మాత్రమే ఉంది కానీ స్థానభ్రంశం ఏమన్నా ఉందా, సో ఏమీ లేదు, కాబట్టి ఇక్కడ పని జరగదు. అలాగే పవన శక్తి కారణంగా తెరచాప పడవను కదులుతుంది అంటున్నాడండి. ఇటువైపు పవన శక్తి పనిచేస్తుంది, ఆ పవన శక్తి ఏం చేస్తుంది, కొంత బలాన్ని ఆ పడవ మీద ప్రయోగిస్తుంది, సో బలము ఉంది, అదే దిశలో పడవ కూడా కదులుతుంది, కదిలిందంటే స్థానభ్రంశం కూడా ఉంది. సో బలము ఉంది, స్థానభ్రంశం ఉంది, బలము ఏ దిశలో పనిచేస్తే అదే దిశలో స్థానభ్రంశం కూడా ఉంటుంది. సో ఇక్కడ పని ధనాత్మకము, ధనాత్మకమా రుణాత్మకమా అని కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో ఆ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమికి నిర్దిష్ట కోణంలో ఒక వస్తువుని విసిరినప్పుడు వక్ర మార్గంలో చలించి తిరిగి భూమిని చేరుతుంది. ఆ వస్తువు మార్గంలో తొలి మరియు తుది బిందువులు ఒకే క్షితిజ రేఖపై ఉంటాయి. ఆ వస్తువుపై గురుత్వాకర్షణ బలం చేసిన పని ఎంత, పని కనుక్కోవాలి మనం. సో పని కనుక్కోవడానికి చూడండి, మనకు F ఇంటూ ఎస్ కదా మన ఫార్ములా, F ఇంటూ ఎస్, బలము ఉండాలి, అలాగే స్థానభ్రంశం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రాయినట ఇలా క్షితిజ సమాంతరంగా విసిరాడంట,
అది ఏమైంది, వచ్చి మళ్ళీ భూమి మీదే పడింది. ఇవి రెండు ఒకటే లైన్లో ఉన్నాయంట, ఒకటే మార్గంలో ఉన్నాయంట. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయి ఉందనుకోండి, ఈ దిశలో ఉన్నప్పుడు బలం క్రింది వైపుకి పనిచేస్తుంది, మరి దాని స్థానభ్రంశం ఎటుంది, లంబంగా పనిచేస్తుంది. అవునా? సో ఏదైనా సరే స్థానభ్రంశము మరియు బలము గనక లంబ కోణంలో ఉంటే అక్కడ పని ఏమైనా ఉంటుందా, ఏమి ఉండదు. సో ఇక్కడ జరిగిన పని అంతా 0. ఒక వస్తువు క్షితిజ సమాంతరంగా ప్రయాణం చేసింది అంటే అక్కడ జరిగిన పని అంతా 0. ఒక వస్తువు వృత్తాకారంలో తిరిగి మళ్ళీ అదే స్థానానికి వచ్చింది అంటే అక్కడ జరిగిన పని అంతా 0, ఎందుకంటే అక్కడ స్థానభ్రంశం లేదు. సరేనా? సో ఇలా మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. బ్యాటరీ బల్బును వెలిగిస్తుంది, ఈ ప్రక్రియలో జరిగే మార్పులు విశదీకరించండి. మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను, కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. బ్యాటరీలో ఏ శక్తి ఉంటుంది, రసాయన శక్తి ఉంటుంది కదా. సో ఆ రసాయన శక్తి ఎలా మారుతుంది, అక్కడ బల్బు ఉంటుంది కదా, ఆ కెమికల్ ద్వారా ఆ రసాయన శక్తి ఎలా మారుతుందంటే గతి శక్తిగా మారుతుంది. అంటే అది చలిస్తూ వచ్చి బల్బు దగ్గరికి వస్తుంది అనమాట. సరేనా? అదేం చేస్తుంది, బల్బుని వెలిగిస్తుంది. వెలిగించినప్పుడు ఏముంటుంది, ఉష్ణ శక్తి రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న ఫిలమెంట్ మండాలి కదా, సో మండి ఉష్ణం జనరేట్ అయ్యి విద్యుత్ కాంతి అనేది పుడుతుంది కదా. సో చివరికి అది ఎలా మారుతుంది, కాంతి శక్తిగా మారుతుంది. అంటే రసాయన శక్తి కాంతి శక్తిగా మారుతుంది. ఇది బ్యాటరీ బల్బులో జరిగే ప్రక్రియ అన్నమాట. సో మనం ఏం చేయొచ్చు, మీరు సింపుల్గా రసాయన శక్తి కాంతి శక్తిగా లేదా విద్యుత్ శక్తిగా మారుతుంది, రసాయన శక్తి ఎలా మారుతుంది, విద్యుత్ శక్తిగా మారుతుంది అని మీరు కన్ఫర్మ్ చేసి ఆ 2 పాయింట్లే రాసేయచ్చు అనమాట. అంటే క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఏం జరుగుతుందో ఆ ఆప్షన్ ప్రకారం మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 4th క్వశ్చన్. నిర్దిష్ట బలము ఒక 20 కిలోగ్రాముల ద్రవ్యరాశిపై పనిచేసింది, దాని వేగాన్ని 5 మీటర్/సెకండ్ నుండి 2 మీటర్/సెకండ్కి మార్చింది, బలం చేసిన పనిని లెక్కించండి అంటున్నాడు. ఇది లెక్క ఉంది కాబట్టి కొంచెం చేద్దాం. సరేనా? ఇదేమంటున్నాడు, ఒక నిర్దిష్ట బలం 20 కిలోగ్రాముల ద్రవ్యరాశి అంటే m = 20 కిలోగ్రామ్స్ ఇచ్చాడు. అలాగే దాని వేగం స్టార్టింగ్లో ఎంత ఉందంట, v1 = 5 మీటర్/సెకండ్ ఉందంట. తర్వాత ఎండింగ్లో వేగం ఎంత ఉందంట, v2 = 2 మీటర్/సెకండ్కి మారిందంట. సో అప్పుడు బలం చేసిన పనిని కనుక్కోవాలి. సో ఇక్కడ గమనం వల్ల పని జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, గమనం వల్ల పని జరిగితే దానిని మనం గతిశక్తి అంటాము. ఒకవేళ దాని స్థితి వలన కలిగితే పని జరిగితే దాన్ని మనం స్థితి శక్తి అంటాము. ఇక్కడ గమనం గమిస్తూ ఉంది కదా, సో కాబట్టి గమన శక్తికి గతి శక్తికి 12mv² ఫార్ములా. హాఫ్ అంటే హాఫ్ రాస్తున్నా, m అంటే 20 kgs రాస్తున్నాం, v అంటే 5 కదా, 5 అంటే స్క్వేర్ ఉంది కదా, 5 × 5 ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఇది ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 × 10 అంటే 250. ఇదేంటిది, ఫస్ట్ మనకి గతి శక్తి 250 జౌల్స్ ఉందన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్లో ఓకేనా, 5 మీటర్/సెకండ్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎంత ఉందండి, 250 జౌల్స్ ఉంది, అక్కడ పని జరిగింది. తర్వాత ఏమైంది, 2 మీటర్/సెకండ్కి మారిపోయింది కదా, మరి అప్పుడు జరిగిన పని ఎంత, 12 × mv². ఇది కూడా గమనంలోనే ఉంది కాబట్టి సో హాఫ్ అంటే హాఫ్ రాస్తున్నా, m అంటే మళ్ళీ 20 kgs. ఇక్కడ వేగము అంటే 2 మీటర్/సెకండ్ తీసుకుంటున్నా, 2 × 2 అని తీసుకుంటున్నా. ఈ 2 ఇందులో 10 టైమ్స్ పోతే 40 జౌల్స్ అండి. ఇక్కడ జరిగిన పని ఎంత, 40 జౌల్స్. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో పని 250 జౌల్స్ జరిగింది, ఎండింగ్లో పని 40 జౌల్స్ జరిగింది. మరి అప్పుడు నికరంగా జరిగిన పని ఎంత అవుతుందండి, 250లోంచి 40 పోతే మిగిలింది ఎంత, 210 జౌల్స్ నికరమైన పని జరిగింది. పని తగ్గిందా పెరిగిందా, తగ్గింది కాబట్టి ఇక్కడ పని రుణాత్మకము. ఆ గుర్తు సహా మీరు గుర్తుపెట్టుకోండి, తగ్గితే రుణాత్మకము, పెరిగితే ధనాత్మకము. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గమనం వల్ల శక్తి కలిగి దాని వల్ల గనక పని జరిగితే గతి శక్తి, దాని యొక్క స్థితి వల్ల పని జరిగితే అది స్థితి శక్తి. mgh రాసుకోవాలి. అప్పుడు ఒక బల్ల మీద బిందువు ఏ దగ్గర 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉంది, 10 కిలోగ్రాములు ఉందంట. అది బిందువు B వద్దకు కదిలింది. A మరియు B బిందువులను కలిపే క్షితిజ సమాంతరంగా ఉంటే క్షితిజ సమాంతరంగా ఉంటే వస్తువుపై గురుత్వాకర్షణ బలం ఎంత పని చేస్తుంది, మీ సమాధానాన్ని వివరించండి. నేను స్టార్టింగ్లోనే చెప్పానండి, ఒక బల్ల మీద ఏ అనే బిందువు ఉందనుకోండి, అది సమాంతరంగా B వద్ద కదిలిందంట. గురుత్వ బలం అంటే గురుత్వ బలం ఏ దిశలో పనిచేస్తుంది, క్రిందికి పనిచేస్తూ ఉంటుంది. సో వస్తువు ఏ దిశలో కదిలింది, ఇలా సమాంతరంగా కదిలింది కాబట్టి వాటి మధ్య ఉన్న కోణం ఎంత, 90 డిగ్రీలు. ఎప్పుడైతే లంబంగా ఉంటుందో అప్పుడు జరిగిన పని శూన్యము. ఈ పని శూన్యము మీదే ఏ సందర్భాల్లో పని శూన్యం అవుతుంది,
నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి ఏ సందర్భాల్లో పని శూన్యం అవుతుంది అని తెలిసే ఎగ్జాంపుల్స్ అయినా కావచ్చు, ఒక క్వశ్చన్ అయినా కావచ్చు ఆప్షన్స్లో ఈ క్రింది సందర్భాల్లో పని శూన్యం అవుతుంది అని ఆప్షన్స్ రూపంలో ఇవ్వచ్చు. ఇలా ఒక లెక్క రూపంలోకి కన్వర్ట్ చేసి మీకు ఒక లెక్కలాగా దాన్ని అప్లికేషన్ మోడల్లో కూడా ఇవ్వచ్చు. ఈసారి ఖచ్చితంగా దీంట్లోంచి ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుందండి. చూడండి సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ చూద్దాం. స్వేచ్ఛా పతనం అవుతున్న వస్తువు యొక్క స్థితి శక్తి క్రమంగా తగ్గుతుంది. ఇది శక్తి నిత్యత్వ నియమాన్ని ఉల్లంఘిస్తుందా? ఎందుకు? శక్తి నిత్యత్వ నియమం అంటే ఏంటంటే శక్తి నశించదు మరియు జనించదు, ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది అనే కదా మనం చెప్తుంది శక్తి నిత్యత్వ నియమము. జౌల్ చెప్పారు కదా. సో శక్తి నిత్యత్వ నియమం ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది. ఫస్ట్ ఒక రాయి ఒక పెద్ద భవనం మీద ఉందనుకుందాం, అది జారి కింద పడుతూ ఉంది అనుకుందాం. సో దానికి ఇక్కడ స్థితి వల్ల దానికి కొంత శక్తి ఉంటుంది కదా, అది చాలా హైట్లో ఉండడం వల్ల దానికి అక్కడి నుంచి పడితే మనకి దెబ్బ తగులుతుంది కదా. కానీ కిందకు వస్తూ ఉంటే ఏమవుతుంది, హైట్ తగ్గిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ స్థితి శక్తి అనేది ఏమైపోతుంది, తగ్గిపోతూ వస్తుంది. మరి ఆ శక్తి తగ్గిపోతే శక్తి నశించినట్లే కదా అని అడుగుతున్నాడు. శక్తి తగ్గుతుందా, నియమాన్ని ఉల్లంఘిస్తుందా? ఉల్లంఘించదు. ఎందుకని? దానికి స్థితి వల్ల కలిగే శక్తి తగ్గుతుంది, దానికి గమనం వల్ల వచ్చే శక్తి పెరుగుతుంది. ఎంత హైట్ నుంచి పడితే ఆ రాయి అంత వేగంగా పడుతుంది, అప్పుడు దాని యొక్క శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, స్థితి శక్తి ఎలా మారింది, గతి శక్తిగా మారింది. శక్తి ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మారింది కానీ నశించలేదు. ఓకేనా. సో ఇది శక్తి నిత్యత్వ నియమము మారొచ్చు అని చెప్తుంది కదా, కాబట్టి ఇది శక్తి నిత్యత్వ నియమాన్ని ఉల్లంఘించలేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీరు సైకిల్ నడుపుతున్నప్పుడు సంభవించే వివిధ రకాల శక్తి పరివర్తనాలు ఏవి? మన సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి, మన కండర శక్తి పనిచేస్తుంది, కండర శక్తి. తర్వాత మనకి అది ఎలా మారుతుంది, గతి శక్తిగా మారుతుంది. ఓకేనా. కండర శక్తి నుంచి ఎలా మారుతుంది, గతి శక్తిగా మారుతుంది. మనం కూర్చున్న పొజిషన్ బట్టి కూడా కొంత శక్తి వస్తుంది, దాన్ని స్థితి శక్తి అంటాము. స్థితి శక్తి గతి శక్తి రెండూ ఉంటాయి, అలాగే కండర శక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే చూడండి స్థితి శక్తి గతి శక్తి రెండు ఉంటాయో, ఈ రెండింటిని కలిపి మనము యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీ అంటారు అనమాట. యాంత్రిక శక్తి. సో కండర శక్తి ఉంటుంది, గతి శక్తి ఉంటుంది, స్థితి శక్తి ఉంటుంది, యాంత్రిక శక్తి కూడా ఉంటుంది. అందుకని యంత్రం నడిచి, సైకిల్ నడిచి కొంత శక్తి అనేది జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. మీరు ఆప్షన్స్లో అన్నీ తెలుసుకుని ఉండాలి. అన్నీ ఉన్న ఆప్షన్ కనుక ఉంటే అది పెట్టాలి. ఒకవేళ ఓన్లీ కండర శక్తి ఉందనుకోండి, కండర శక్తి పెట్టండి. ఓన్లీ గతి శక్తి ఉందనుకోండి, ఓన్లీ గతి శక్తి అలా పెట్టండి. సరేనా. అన్నీ తెలుసుకుని ఉంటే మంచిది. ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారు మనకి తెలియదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు మీ శక్తితో భారీ బండను నెట్టినప్పటికీ దాన్ని కదిలించడంలో వైఫల్యం అయినప్పుడు శక్తి ఎక్కడకు వెళ్తుంది, శక్తి నశించిపోతుందా మరి? అవునా. సో ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బండరాయిని మనం నెడుతూ ఉన్నాము. సో దాని స్థితిని మార్చలేకపోయాం, దాన్ని కదపలేదు. మనం కొంత కండర శక్తిని అక్కడ ప్రయోగించాం కదా, మన శక్తి మొత్తం ఏమైంది? సో ఏమైందంటే మన శక్తి ఇక్కడ జడత్వం ఉంది కదా, కదలకుండా ఉంది కదా ఈ రాయి, ఆ జడత్వాన్ని తగ్గించి దాన్ని గమనంలోకి తీసుకురావడానికి ఉపయోగపడింది. కానీ మనం ప్రయోగించే మన కండర బలం కంటే దీనికి జడత్వం వల్ల మరియు ఘర్షణ బలం ఉంటుంది కదా, దాని యొక్క గమనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటాం మనము, ఘర్షణ బలం అంటాం కదా. సో ఆ ఘర్షణ బలము మనం ప్రయోగించే బలం కంటే ఎక్కువగా ఉండడం వల్ల జడత్వము ప్లస్ ఘర్షణ, అందుకని మనం ఆ బండని కదపలేకపోయాము. సో మనం ప్రయోగించిన బలము ఈ ఘర్షణ బలానికి వ్యతిరేకంగా, ఈ జడత్వానికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ వాటిని దాటే అంత ఎక్కువగా లేకపోవడం వల్ల ఆ బండను మనం కదిలించడంలో విఫలం చెందుతాము. కాబట్టి మనం ప్రయోగించిన శక్తి ఘర్షణ బలము జడత్వానికి ఆపోజిట్గా పనిచేయడానికి ఉపయోగపడింది అని చెప్పాలి ఆప్షన్స్లో. ఓకేనా. నెక్స్ట్, ఒక వినియోగదారుడు ఒక నెలలో 250 యూనిట్ల శక్తిని వినియోగించాడంటండి. సరేనా. శక్తి ఇచ్చాడు ఇక్కడ. జౌళ్లలో దీన్ని శక్తి ఎంత, యూనిట్లలో ఇచ్చాడు వాడు, జౌల్స్లో మనం కనుక్కోవాలంట. ఇంతకుముందే నేను చెప్పాను విద్యుత్ శక్తిని మనం ఎలా కొలుస్తామండి. సో విద్యుత్ శక్తిని ఎలా కొలుస్తాము, యూనిట్స్లో కొలుస్తాం. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్. ఒకసారి మనం దీని గురించి క్లియర్గా చూద్దాం. చూడండి, 1 యూనిట్ అంటే ఎంత అండి? 1 యూనిట్ అంటే స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను, ఒకవేళ చెప్పాను లేదో చెప్తాను చూడండి. 1 యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్. కిలోవాట్ అవర్స్లో కొలుస్తారండి. సో వాట్స్ని కిలోల్లో, ఒక 1000 వాట్స్ అయితే 1 కిలో అనమాట. అవర్ అంటే అంత 3600 సెకండ్స్ అనమాట. సో ఈ మొత్తం కలిపామనుకోండి, 1 ×
కిలో అంటే 1000 ఇంటూ అవర్ అంటే ఎంత 3600 కదా, అప్పుడు మనకు అది ఏమవుతుంది జౌల్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 1000లో 3 సున్నాలు, 3600లో 2 సున్నాలు ఉన్నాయి. ఒక అంకె తర్వాత మనం పాయింట్ పెట్టామనుకుని ఇంకో సున్నా ఎక్స్ట్రాగా వస్తుంది, అంటే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఒక యూనిట్ని కనుక మనం కన్వర్ట్ చేస్తే వాడు ఎన్ని యూనిట్లు వాడుతున్నాడంట 250 యూనిట్లు వాడుతున్నాడు కాబట్టి మనం ఇంటూ 250 వేస్తే సరిపోతుంది. సో 10⁶. ఇక చూడండి 25తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 25 ఆరులు 150, 25 మూడులు 75, 75 15 90. సో 900 పక్కనే ఒక సున్నా ఉంది కాబట్టి 0 ఇంటూ 10⁶ కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో 3 సున్నాలు వచ్చినాయి కాబట్టి 6 కాస్త ఏమవుతుంది 9 అవుతుంది. సో 9 ఇంటూ 10⁹ జౌల్స్ అవుతుంది అనమాట. మీరు ఇలా పవర్లోనే ఎందుకు రాయాలి సార్ అంటే దీని పక్కన 9 సున్నాలు పెడితే పెద్ద నెంబర్ అయిపోతుంది. ఆప్షన్స్లో అలా ఇవ్వడం లేదు మనకి. సో కాబట్టి 10⁻లో రాయాలన్నమాట. సో కాబట్టి 10 ఇంటూ 10⁹ జౌల్స్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు భూమికి 5 మీటర్ల ఎత్తుకు ఎత్తబడింది. దాని స్థితి శక్తి ఎంత? ఆ వస్తువు పడేటట్లు చేస్తే మార్గ మధ్యంలో ఉన్నప్పుడు దాని గతి శక్తిని కనుక్కోండి. మధ్యలో ఉన్నప్పుడు కనుక్కోవాలంట. స్థితి శక్తి ఎంత ఉంటుందో గతి శక్తి కూడా దానికి సమానంగా ఉంటుంది కదండి. స్థితి శక్తి ఈజ్ ఈక్వల్ టు గతి శక్తి కదా. సో స్థితి శక్తి ఎంతో కనుక్కున్నాం అనుకోండి, అది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎంత ఉంటుందో దాన్ని సగం చేస్తే సరిపోతుంది. సో ముందు స్థితి శక్తి కనుక్కుంటాక మనకున్న ఫార్ములా ఏంటి? సో mgh స్థితి శక్తి, దాన్ని స్థితి శక్తి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. సో m అంటే ఏంటి ద్రవ్యరాశి 40 కిలోగ్రాములు ఇచ్చాడు. g అంటే గురుత్వ త్వరణం 9.8, h అంటే ఎత్తు 5 మీటర్లని ఇచ్చాడు. సో కాబట్టి దీన్ని మనము 5 4 20, 2 8 16, 2 9 18, 1 19, 196 పక్కన 1 2 సున్నాలు పెట్టాలి ఇక్కడ మనం. సో ఒక అంకెకి పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పోతుంది. 1960 ఏంటండి జౌల్స్ అనమాట స్థితి శక్తి. ఇప్పుడు ఏమంటున్నాడు స్థితి శక్తి ఎంత కనుక్కున్నాం మనం. 1960 వచ్చింది స్థితి శక్తిలో. మరి మార్గ మధ్యంలో ఉన్నప్పుడు అన్నాడు అనుకోండి మొత్తం అయితే 1960, మరి మధ్యలోకి వచ్చిన తర్వాత ఎంత ఉంటుంది? అందులో సగం ఉంటుంది 980. ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుంది గతి శక్తి ఎంత? 980 జౌల్స్. అదే స్థితి శక్తి అయితే 1960. సరేనా. ఇక్కడ నేను 0 ఎందుకు చేశాను? ఒక అంకి తర్వాత పాయింట్ ఉంది కదా, పాయింట్ లేదనుకుని మొత్తం హెచ్చ వేసేసాను. చివరిలో ఒక అంకి తర్వాత పాయింట్ పెట్టాను, పోయింది. సరేనా. ఇది క్యాలిక్యులేషనే. నెక్స్ట్ చూద్దాం, దీనికి కంటిన్యూషన్ చూద్దాం. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహంపై గురుత్వాకర్షణ బలం చేసిన పని ఎంత? ఇందాకే చెప్పాను భూమి చుట్టూ ఒక ఉపగ్రహం తిరుగుతుంది అనుకోండి, అది పొందిన స్థానభ్రంశం ఎంత? స్థానభ్రంశం 0. ఎప్పుడైతే బలము 0 అయినా లేదా స్థానభ్రంశం 0 అయినా కానీ పని ఏమవుతుంది? 0 అవుతుంది. సో కాబట్టి గురుత్వాకర్షణ బలం చేసిన పని ఎంత అంటే శూన్యము. చూసారా, శూన్యము అయ్యే సందర్భాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాటిలో నుంచి ఎగ్జామ్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సరేనా. జాగ్రత్తగా ఉండండి, వాటిని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం కాబట్టి మళ్ళీ కమెంట్ చేయండి, మళ్ళీ నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా. సో ఒక వస్తువుపై ఎటువంటి బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువుకు స్థానభ్రంశం ఉంటుందా? ప్రయోగించినప్పుడు కాదండి, ప్రయోగించినప్పుడు ఆ వస్తువుకి స్థానభ్రంశం ఉంటుందా? ఇందాక ఆల్రెడీ చెప్పానండి, స్పేస్లో అక్కడ మనం ఎలాంటి బలం ప్రయోగించకపోయినా కానీ రాకెట్ వెళ్తూనే ఉంటుంది. సో కాబట్టి అక్కడ స్థానభ్రంశం ఉంది కదా మరి. సో ఉంటుంది. ఒక వ్యక్తి తన తలపై 30 నిమిషాల పాటు ఎండుగడ్డి కట్టలను పెట్టుకుని అలసిపోయాడు. అతను ఏదైనా పని చేశాడా? ఇందాకే చెప్పాను బరువును మోసినంత మాత్రాన స్థానభ్రంశం లేకపోయిందనుకోండి, స్థానభ్రంశం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చేసిన పని శూన్యము. పెట్టుకుని మోసాడు అంటున్నాడు కానీ నడిచాడు అంటున్నాడా? స్థానభ్రంశం ఉందా అక్కడ? లేదు. సో కాబట్టి పని శూన్యము. మరి ఒకవేళ సార్ మరి గడ్డి మోపు పెట్టుకుని కట్టలు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాడు సార్, అప్పుడు పని ఉంటుందా? అప్పుడు కూడా పని లేదు. ఎందుకని? గురుత్వాకర్షణ బలం ఈ డైరెక్షన్ లో కిందకి పనిచేస్తూ ఉంది, అతను ఇలా సమాంతరంగా వెళ్తూ ఉన్నాడు, వాటి మధ్య కోణం లంబ కోణం ఉంటుంది కాబట్టి ఇక్కడ పని లేదు. ఒక వ్యక్తి చూడండి ఒక సూట్ కేసు తీసుకుని మెట్లు ఎక్కుతూ ఉన్నాడు, ఇప్పుడు పని జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకని? ఇక్కడ ఒక కోణం ఉంది, కొంత కోణం ఉంది, సమాంతరంగా అయితే వెళ్తలేదు కదా. సో కోణం ఉంది అంటే పని జరుగుతుంది అని అర్థం. సరేనా. ఒక వ్యక్తి కొంత బలాన్ని ఉపయోగించి ఒక రాయిని పైకి విసిరాడు, అప్పుడు పని జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకని? బలం ఈ దిశలో పనిచేస్తూ ఉంది, స్థానభ్రంశం కూడా అదే దిశలో పనిచేస్తూ ఉంది, ఇక్కడ ఒకే దిశలో వెళ్తుంది కాబట్టి పని ధనాత్మకము. ఇట్లా మీరు ఆ సందర్భాన్ని బట్టి ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినా కానీ మీరు చేయగలిగి ఉండాలండి. సరేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలక్ట్రిక్ హీటర్ 150 వాట్స్ సామర్థ్యం గలది 10 గంటలలో ఎంత శక్తిని వినియోగించుకుంటుంది? ఎంత అంటండి? 1500 వాట్స్ అంట.
ఓకేనా. అది ఎంత సమయం పనిచేస్తుందంటే ఎన్ని గంటలు, 10 గంటలు పనిచేస్తుందంట. సో అప్పుడు ఎంత శక్తిని వినియోగించుకుంటుందంటే మనం ఏం చేయాలి, జౌల్స్లోకి కన్వర్ట్ చేయాలి కదండి. సో జౌల్స్లో కన్వర్ట్ చేద్దాము, లేదు మనకి యూనిట్స్లోకి అయినా కన్వర్ట్ చేయొచ్చు. సరే చూద్దాం, ఇది ఎన్ని కిలో వాట్స్ అవుతుందండి. మనం ఎప్పుడు పనిని కిలో వాట్లో కొలవాలి, ఎందుకని 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కిలో వాట్ అవర్. కిలో వాట్ అవర్, కానీ ఇది కిలో వాట్లో ఇవ్వలేడు, వాట్లోనే ఇచ్చాడు. కాబట్టి మనము దాన్ని కిలోలోకి మార్చాలంటే 1000తో మనం భాగించాలి, అప్పుడు 1.5 వస్తుంది. అప్పుడు అవర్ ఎన్ని అవర్స్ ఇచ్చాడు, 10 అవర్స్ ఇచ్చాడు. 1.5 × 10 అంటే ఎంత అండి, 15 యూనిట్స్, 15 యూనిట్స్ పవర్ అనేది అవసరం అవుతుంది. అలా కాకుండా జౌల్స్లో మిమ్మల్ని కనుక్కోమన్నాడు అనుకోండి, ఇందాకే చెప్పాను, ఒక యూనిట్ని జౌల్స్లో కన్వర్ట్ చేయాలంటే 3.6 × 10⁶ మనము మల్టిప్లై చేయాలి. సో 15ని దీంతో మల్టిప్లై చేస్తే మనకు అది ఎన్ని జౌల్సే వస్తుంది. యూనిట్స్లోనే అడుగుతాడు మనకి మాక్సిమం, అందుకని నేను మీకు యూనిట్స్లో చెప్పాను. ఒకవేళ జౌల్స్లోకి కన్వర్ట్ చేయమంటే ఏం చేస్తారు మీరు, 3.6 × 10⁶ జౌల్స్తో మీరు మల్టిప్లై చేయండి. సో 15 6 90, 15 3 45, 54 పాయింట్ లేదనుకుని మల్టిప్లై చేసేసాను నేను. ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాను, 54 వచ్చింది. సో 54 × 10⁶ జౌల్స్ అవుతుంది. ఒకవేళ మిమ్మల్ని కనుక జౌల్స్లోకి మార్చమంటే, కన్వర్ట్ చేయమంటే ఇలా మార్చాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, ఒక లోలకపు బంతి ఒకవైపుకు లాగి దానిని డోలనం చెందేటట్లు చేసినప్పుడు సంభవించే శక్తి మార్పులను చర్చించడం ద్వారా శక్తి నిత్యత్వ నియమాన్ని వివరించండి. చివరకు బంతి విశ్రాంతి స్థితికి ఎందుకు వస్తుంది, దాని శక్తి చివరికి ఏమవుతుంది, ఇది శక్తి నిత్యత్వ నియమాన్ని ఉల్లంఘించడమేనా. సో ఒకటే దాంట్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే ఇదే క్వశ్చన్ మనకి ఆప్షన్లోకి కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఒక లఘులోలకం ఉందనుకోండి, ఒక డోలనాలు చేస్తూ ఉందనుకోండి, లఘులోలకానికి స్టార్టింగ్లో ఉన్న శక్తిని మనము స్థితి శక్తి అంటామండి, ఎందుకంటే దానికి ఏమాత్రం గమనం లేదు, దాని యొక్క పొజిషన్ వల్ల దానికి కొంత ఎనర్జీ ఉంటుంది. సో దీన్ని కొంచెం లాగి వదిలామనుకోండి, ఇక్కడ దాకా లాగి ఇటు వదిలామనుకోండి, ఇది ఇలా గమనాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ స్థితి శక్తి ఎలా మారుతుంది, గతి శక్తిగా మారుతుంది. సో ఎలా మారుతుంది, గతి శక్తిగా మారుతుంది. మరి ఎందుకు సార్ కొంచెం మరి అదే గతి శక్తి కదా, ప్రతిసారి ఇలాగే తిరగాలి కదా, కొంచెం ఎందుకని తగ్గిపోతుందంటే ఈ స్థితి శక్తిలో కొంత ఏమవుతుందంటే ఈ గాలి వల్ల ప్రభావితం అవుతుంది. ఈ గాలి వల్ల కొంత స్థితి శక్తి నష్టపోయి మిగతాది అది గమనం రూపంలోకి మార్చుకుంటుంది. సో ఒకానొక పొజిషన్ తర్వాత తిరిగి మళ్ళీ అది స్టేబుల్ అయ్యి ఆగిపోతుంది అనమాట. మళ్ళీ దాని మిగిలిన శక్తి మొత్తము స్థితి శక్తిలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ శక్తి అనేది మార్పులు మాత్రమే జరిగింది కానీ నాశనము అవ్వలేదు. కాబట్టి ముందు కదులుతూ ఉన్నప్పుడు స్థితి శక్తి గతిశక్తిగా, ఆగిపోయినప్పుడు తిరిగి మళ్ళీ గతిశక్తి స్థితి శక్తిగా మారుతుంది. ఇది శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తుంది, ఉల్లంఘించడం కాదు. సరేనా. చివరికి శక్తి ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ స్థితి శక్తిగానే మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువు ద్రవ్యరాశి m స్థిరమైన వేగం vతో కదులుతుంది. వస్తువు విరామ స్థితికి తీసుకురావడానికి వస్తువుపై ఎంత పని జరగాలి. ఇక్కడ పని జరగాలి అంటే చూడండి, దాని వేగం ఆగిపోవాలి. సో అవునా, దాన్ని ఏమంటాము, గతి శక్తి ఏమైపోవాలి, శూన్యం అయిపోవాలండి. స్థిరమైన వేగం m ద్రవ్యరాశి గల వస్తువు v వేగంతో కదులుతుంటే దాన్ని విరామ స్థానానికి తీసుకురావడానికి దాని మీద గతి శక్తి ఎంత ఉందో అంత పని జరగాలి, కానీ వ్యతిరేక దిశలో జరగాలి. ఒక వస్తువు ఇటువైపు వెళ్తూ ఉందనుకోండి, మనము ఏం చేయాలి, ఇటువైపు ప్రయోగించాలి మన బలం మొత్తాన్ని, గతిశక్తి మొత్తాన్ని, శక్తి మొత్తం ఇటువైపు ప్రయోగిస్తే అది శూన్య స్థితిలోకి వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి గతిశక్తికి సమానమైన బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగించాలి, అప్పుడు అది శూన్యం విరామ స్థితికి వస్తుంది. మీరు జనరల్గా ఊహించుకోండి, ఒక వస్తువు కదులుతూ ఉందనుకోండి, దానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడే కదా అది విరామ స్థితికి వస్తుంది. అలా జనరలైజ్ చేయండి. సరేనా. 1500 కిలోగ్రాముల కారు 60 km/గంట వేగంతో కదులుతుంది. ఆ కారును ఆపడానికి చేసే పని ఇప్పుడే చెప్పానుగా, గతిశక్తిని కనుక్కుంటే సరిపోతుంది. గతిశక్తికి ఫార్ములా ఏంటి, 12mv². కానీ ఇది ఎలా పనిచేయాలి, నెగిటివ్ డైరెక్షన్లో పనిచేయాలి కదా. సో మైనస్ ఉంది, హాఫ్ ఉంది. m అంటే ద్రవ్యరాశి 1500 కిలోగ్రాములు ఇచ్చాడు. v అంటే వేగం 60 ఇచ్చాడు. కానీ వేగాన్ని ఎప్పుడు ఎలా రాయాలి, మనం మీటర్/సెకండ్లో రాయాలి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనం మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే నిన్న చెప్పాను క్లాస్లో 5/18తో మనం మల్టిప్లై చేయాలి. కిలోమీటర్/సెకండ్, కిలోమీటర్/అవర్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో చేయాలి. సో v² అంటే ఏం చేయాలి, మనం దీన్ని 2 సార్లు రాయాలి, 60 × 5/18. సో ఇది ఒక v, ఇది ఒక v రాసాం. మనం క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతాయేం చూద్దాం. 6 10 సార్లు పోతుంది, 6 3 సార్లు పోతుంది, 6 10 సార్లు పోతుంది, 6 3 సార్లు పోతుంది. ఈ 3 ఇందులో 3 5 15. సో ఈ 2 ఇందులో 250 సార్లు పోతుంది. ఇంకా పైన ఏమేమి మిగిలిన రాస్తాను, 250 × 10 5 50
15 50. సో 50 × 50/3 ఇది మిగిలిందండి. 5 5 25, 25 5 625. సో 625 పక్కనే 1 2 3 సున్నాలు 3 సున్నాలు ఉన్నాయి /3 ఉందండి. సో దీన్ని మనము డివిజన్ చేస్తే 3తో ఆటోమేటిక్గా ఆన్సర్ ఎంత ఉందో తెలిసిపోతుంది. మీరు డివిజన్ చేసి ఇది అప్రాక్సిమేట్గా రాయండి. నేను ఇక్కడ చేస్తాను చూడండి. 625 0 0 0 ఉంది కదా /3. ఈ 3 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి? 3 × 2 3 8 టైమ్స్ పోతుంది. ఇంక 1 ఉంటుంది. 3 3 3 3 3 0.3. సో అంటే 208 3 3 3.3 అండి. సో ఇది మనకి ఇంత శక్తిని మనం ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ కారుని మనం ఆపడానికి ఎలా వ్యతిరేక దిశలో ప్రయోగించాల్సి ఉంటుంది. సరేనా? ఈ విధంగా ఈజీగా కనుక్కోవచ్చు. అంటే వాడు ఏమి ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఎంత ఆపాలి అనుకుంటే గమనాన్ని ఆపాలి కాబట్టి గతిశక్తి రాసామండి. సరేనా? సో ఆ తేడా మీరు అర్థం చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో m ద్రవ్యరాశి గల వస్తువుపై F బలం ప్రయోగించబడింది. స్థానభ్రంశం S యొక్క దిశ పడమర నుండి తూర్పు వైపుకు పొడవైన బాణం గుర్తు ద్వారా చూపబడింది. పటాలను జాగ్రత్తగా గమనించండి. బలం చేసిన పని రుణాత్మకమైందా, ధనాత్మకమైందా లేదా శూన్యమా పేర్కొనండి. సో ఇప్పుడు ఆ వస్తువు దాని యొక్క స్థానభ్రంశం అంటే ఇటు ఉందంట. చూడండి, స్థానభ్రంశం ఇటు ఉండి బలం కనుక దాని ఆపోజిట్లో పైకి పనిచేస్తుంది అనుకోండి. దీని మధ్య కోణం లంబ కోణం ఉంది కాబట్టి ఇక్కడ జరిగిన పని శూన్యము. ధనాత్మకము కాదు, రుణాత్మకము కాదు, శూన్యము. ఇక్కడ చూడండి, స్థానభ్రంశం దిశ ఈ దిశలో ఉంది, బలం కూడా అదే దిశలో ఉంది. ఇక్కడ జరిగిన పని ధనాత్మకము. రెండు ఒకే దిశలో ఉంటే ధనాత్మకము. ఇలా చూడండి, స్థానభ్రంశం ఇటువైపు ఉంటే బలం ఇటువైపు పనిచేస్తుంది. ఇక్కడ జరిగిన పని ఏంటి? రుణాత్మకము. రెండు వేరే వేరే దిశల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారండి? రుణాత్మకము. సరేనా? ఈ వస్తువు కొంత వేగాన్ని కొంత సమయం తర్వాత ఆగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అండి, ఒక వస్తువుపై అనేక బలాలు పనిచేసినప్పటికీ కూడా త్వరణం 0 అవ్వవచ్చు అని సోనీ చెప్పింది. మీరు ఆమెతో ఏకీభవిస్తారా? ఎందుకు? ఆమె త్వరణం 0 అవ్వవచ్చు అందంటే వేగం కూడా 0 అవ్వచ్చు, త్వరణం కూడా 0 అవ్వచ్చు. ఎలాగో చెప్తా చూడండి. ఒక వస్తువు ఉందనుకోండి. ఒక వ్యక్తి ఇటువైపు 100 న్యూటన్ల బలంతో నెడుతున్నాడు, ఇంకొక వ్యక్తి ఇటువైపు నుంచి 100 న్యూటన్ల బలంతో నెడుతున్నాడు. ఇక్కడ ఎన్ని బలాలు పనిచేసినాయండి? ఇటువైపు ఒక బలం పనిచేసింది, ఇటువైపు ఒక బలం పనిచేసింది. అనేక బలాలు పనిచేసినాయి ఇక్కడ. సరేనా? మరి అటువైపు నుంచి ఇటువైపు నుంచి నెడుతున్నప్పటికీ ఇద్దరు బలం సమానం అయిపోతే ఈ వస్తువు కదులుతుందా? కదలదు. అంటే స్థానభ్రంశం ఉందా? లేదు. వేగం ఉందా? లేదు. త్వరణం ఉందా? లేదు. ఏమీ లేదు. సరేనా? సో కాబట్టి అన్ని 0 అవ్వచ్చు అనే స్టేట్మెంట్ రైట్. లేదు, ఒక వస్తువు పై నుంచి కిందకి నెడుతూ ఉన్నాం అనుకోండి ఒక వస్తువుని, ఇంకొక వ్యక్తి కింద నుంచి పైకి నెడుతున్నాడు అనుకోండి. ఇక్కడ 2 బలాలు పనిచేస్తున్నాయి. అవునా కదా? సో 2 బలాలు పనిచేస్తున్నాయి, 2 100 న్యూటన్ల బలమే పనిచేస్తున్నాయి అనుకోండి. అప్పుడు కదులుతుందా ఈ వస్తువు? కదలదు. ఒక వస్తువు మీద 4 బలాలు ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి పనిచేస్తున్నాయి అనుకోండి. ఈ 4 కూడా సమానమైన బలాలు అనుకోండి. ఇక్కడ 4 బలాలు పనిచేసినప్పటికీ అన్ని ఒకే దిశ నుంచి పనిచేయడము, సమానమైన బలాలు పనిచేయడం వల్ల దీనికి ఫలితంగా దీంట్లో చలనం ఉంటుందా? చలనం లేదు. చలనం లేనప్పుడు వేగం ఉంటుందా? లేదు. వేగం లేనప్పుడు త్వరణం ఉంటుందా? లేదు. సో కాబట్టి శూన్యమైన త్వరణాన్ని పొందవచ్చు. సో పొందవచ్చు అంటే ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సరేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఒక్కొక్కటి 50 వాట్స్ సామర్థ్యం కలిగిన 4 పరికరాలు 10 గంటలలో ఎంత శక్తిని వినియోగిస్తాయో జౌళ్లలో కనుక్కోండి అంటున్నాడు. సో ఇప్పుడు వాట్ అంటే మనకి యూనిట్స్. ఎంత శక్తిని అంటే మనం యూనిట్స్లో అయినా కనుక్కోవచ్చు లేదా జౌల్స్లో అయినా కనుక్కోవచ్చు. కానీ మనకి ఏమంటాడు ఇక్కడ? జౌల్స్లో కనుక్కోమంటున్నాడు కాబట్టి ముందు యూనిట్లో కనుక్కుందాం. ఓకేనా? కిలో వాట్ అవర్. ఇక్కడ ఎన్ని వాట్స్ ఇచ్చాడు? 50 వాట్స్. 500 వాట్స్. అలా ఎన్ని పరికరాలు? 4 పరికరాలు కాబట్టి 4 × 500 అంటే 2000 వాట్స్. ఒక్కొక్క వాట్ 1000 వాట్స్ వచ్చేసి 1 కిలో కదా. అంటే ఇది ఎన్ని కిలో వాట్స్ అవుతుంది? 2 కిలో వాట్స్ అవుతుంది. అలా ఎన్ని గంటలు పనిచేసినాయి? 10 గంటలు పనిచేసినాయి. అప్పుడు 10 రోజులు ఎంత? 20 యూనిట్స్ కరెంట్ కాలింది. దీన్ని జౌల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 3.6 × 10⁶ జౌల్స్గా కన్వర్ట్ చేయాలి. సో ఈ రెండు ఇందులో 7.2 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కదా, 10⁷ అవుతుంది. సో 7.2 × 10⁷ జౌల్స్ అవుతుంది. జౌల్స్లో కనుక మనము అక్కడ జరిగే శక్తిని కనుక్కోమంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వేచ్ఛగా పతనమవుతున్న వస్తువు భూమిని చేరుకోవడంతో ఆగిపోతుంది. అప్పుడు దాని గతిశక్తి ఏమవుతుంది?
ఒక పెద్ద బండరాయి పైనుంచి కింద పడింది అనుకోండి, ఏమవుతుంది, భూమికి కొంత గుంటగా చేసి ఆ భూమి మీదే ఆగిపోతుంది. సో అంటే గతిశక్తి ఏమవుతుంది, భూమికి ట్రాన్స్ఫర్ అవుతుంది, గతిశక్తి శూన్యం అయిపోతుంది. దానికి గమనం వల్ల కలిగే శక్తి ఏముండదు, ఆ శక్తి మొత్తం దీనికి భూమికి వస్తుంది అన్నమాట, భూమి మీద పనిచేస్తుంది అనమాట. సో ఏమవుతుంది అంటే భూమి మీద పనిచేసి ఆ వస్తువు గమనాన్ని శూన్యంగా చేస్తుంది. ఇందులో మనం అన్ని ఇంపార్టెంట్ మోడల్స్ని కవర్ చేసాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో ఏ లెక్క అర్థం కాలేదో మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. దాని గురించి, దానికి బ్యాక్గ్రౌండ్ ముందు వెనక అవసరమైన వాటి గురించి కూడా మీకు అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ కాన్సెప్ట్ ఫిజిక్స్లో మీరు చదువుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, చదివి అర్థమైందా, ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కుదిరితే నేను మీకు ఈ లెసన్ మళ్ళీ చెప్తాను, సరేనా, ఒకవేళ ఎక్కువ మంది కనుక అర్థం కాకపోతే. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మేము చేస్తున్న వీడియోస్ కనుక, మేము చేస్తున్న వర్క్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కనీసం 2-3 సరే మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.